గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కాటా శ్రీనివాస్ గౌడ్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ ఎక్స్ రోడ్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వరసిద్ధ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, గత 15 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దండు రమేష్ యాదవ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాగే ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని, అలాగే నియోజకవర్గ ప్రజలను ఆ దేవదేవుడు గణనాథుడు అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను ఇచ్చేలా దీవెనలు ఇవ్వాలి అని ఈ కార్యక్రమంలో బొంతపల్లి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బీరంగూడ దేవస్థాన చైర్మన్ సుధాకర్ యాదవ్, కార్పొరేటర్ పుష్ప, నగేష్, రామ్రెడ్డి, శ్రీనివాస్, మల్లేష్, శ్రీనివాస్ యాదవ్, నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి నవరాత్రుల సందర్భంగా మన వినాయక చవితి మరి నవరాత్రులు అందులో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ బిరంగూడెం మరి క్రాస్ రోడ్స్ దగ్గర మరి దాదాపుగా నాకు తెలిసి బహుశా ఇది 15వ సంవత్సరం అనుకుంటా, 15 సంవత్సరాల సంధి మరి ఇక్కడ మరి సుధాకర్ యాదవ్ గాని, రామ్రెడ్డి అన్న గాని, సీను గాని మరి ఉన్నటువంటి వాళ్ళ బృందం అందరు కూడా మరి 15 సంవత్సరాల సందికి నిర్వహిస్తా ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా మేమందరం వచ్చి మరి ఇక్కడ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకుంటా ఉన్నాం. మరి ఈసారి ఇంకా ఘనంగా గొప్పగా వారు నిర్వహించినారు, చాలా సంతోషం అనిపిస్తా ఉంది. మరి ఈ ప్రాంత ప్రజల చుట్టుముట్టు నుంచి అందరూ వచ్చి కూడా ఇక్కడ ఆ వినాయకుని దర్శనం చేసుకుంటా ఉంటారు. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పటాన్చెరు నియోజకవర్గం నుంచి మరి 9 రోజుల పాటు మరి నిష్ఠతో మరి వినాయకుని పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఆ వినాయకుడు మరి ఈ ప్రాంత ప్రజలకి అందరికి కూడా అజ్ఞాలన్నీ తొలగించి వారందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటా ఉన్నాను.